హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎలా అంటే చాలా కొత్తదనంతో అందరికీ నచ్చే విధంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ రోటీ పచ్చడి మాత్రం టేస్ట్ భలే అంటే భలే ఉందండి. చాలా బాగుంది. ఎలా చేయాలో, ఎలా చేశానో ఒక్కసారి మన కిచెన్‌లోకెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ జేసి, స్టవ్ మీద ఒక జాలి లాంటిది పెట్టుకొని, దాంట్లో ఒక 3 బంగాళాదుంపల్ని పెట్టుకోవాలండి దాని మీద. మంచి సన్న మంట మీద వీటిని 4 వైపులా ఇలా బాగా నల్లగా వచ్చే విధంగా మనం తిరగేసుకుంటూ బాగా కాలాలండి. ఎంత బాగా దీన్ని మనం కాలస్తామో అంత మంచి రుసొస్తది. కానీ మంట హై ఫ్లేమ్‌లో పెట్టి మాత్రం కాలవద్దు. లో ఫ్లేమ్‌లో పెడితే ఏందంటే లోపల వరకు గడ్డ ఉడుకుతుంది. అట్లా ఆ టైప్‌లో మనం దీన్ని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్‌లో వేసుకొని, ఇప్పుడు మళ్ళా ఒక 2 టమోటాలను తీసి అదే విధంగా పెట్టి, ఇలా వీటిని గూడా తిరగేసుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే బాగా కాలనివ్వాలి. ఇవి ఎంత బాగా మనం సన్న మంట మీద కాలస్తామో లోపల వరకు ఉడికి ఈ విధంగా తయారవుతుంది. పొక్కుతో గూడా ఇలా అనంగానే అలా ఊడొచ్చే విధంగా ఈ టైప్‌లో మనం వీటిని కాల్చి, ఇప్పుడు ఒక ప్లేట్‌లో పెట్టుకునేసి, ఇప్పుడు ఏం చేయాలంటే బాగా కాలే వాటిని కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా ఉంచి, అప్పుడు మనం ఈ మీద ఉండే తోలుని ఇలా సింపుల్‌గా తీసేసుకోవచ్చు. కొంచెం గోరువెచ్చ మీద ఉండంగా అయితేనే ఈ తోలు తీయడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే సింపుల్‌గా వచ్చేస్తుంది. ఇది ఆరిందంటే కొంచెం జోముగా మారతాయి. ఎందుకంటే బాగా ఖాళీ ఉన్నాయి కదూ! ఇట్లా. ఇందుకోసం అనేసి ఈ టైప్‌లో వీటిని అన్నింటిని గూడా ఈ టమోటాలనే గానీ, ఈ బంగాళాదుంపలనే గానీ, ఈ టైప్‌లో మనం బాగా తోలు తీసుకోవాలి. ఈ బంగాళాదుంపలను తీసేటప్పుడు ఎలా అంటే, మనం తీసుకునే చెంచా ఉంటుంది గదా! స్పూను, దాన్ని ఇలా తిరిగేసుకునేసి, ఇలా కొద్దిగా అలా మీద ఇలా గీకితే సింపుల్‌గా వచ్చేస్తుంది. ఈ మీద ఉండే తోలు అంటే నల్ల భాగం మొత్తం. ఈ టైపు బాగా తీసిన తర్వాత, ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, చూడండి ఇలా వచ్చింది గదా! వీటిని మనం కడగొద్దండి. ఎందుకంటే కొంచెం నలుపు ఉంది గదా అని జెప్పేసి కొంతమంది కడగత్తరేమో, కానీ కడిగే అవసరం లేదండి. ఈ టైప్‌లో శుభ్రంగా తీసుకినాక రోలు సిద్ధం జేసి, ఆ రోట్లో ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకునేసి, సగం టేబుల్ స్పూను జీలకర్ర గూడా వేసి, 3 ఎండుమిరపకాయలు, ఆ తర్వాత రుచి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకొని, ఇప్పుడు మనం కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా దంచిన తర్వాత, ఇప్పుడు దీంట్లో మనం కాల్చిపెట్టిన ఈ బంగాళాదుంపల్ని ఒక్కొక్కటిగా పెట్టుకునేసి ఇలా దంచుకోవాలి. దీన్ని గూడా కొంచెం కచ్చా పచ్చాగా అయ్యే విధంగా ఇలా బాగా దంచాలి. ఎందుకంటే ఇది ఎక్కువ శాతం మరి గుజ్జులాగా అయ్యే అవసరం ఉండదండి. కానీ ఈ టైప్‌లో చెయ్యండి. టేస్ట్ మాత్రం అద్భుతం. ఓకేనా? ఇప్పుడు దీంట్లోకి తోలు తీసిన అంటే పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మల్ని ఒక గడ్డని తీసుకొని అందులో వేసి అవిటిని కూడా కచ్చాపచ్చాగా దంచేసి ఈ విధంగా రుబ్బిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పెరుగు వేసుకుందాం. అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల మందం అంటే చిన్న కప్పు వేశాక ఇప్పుడు ఇది కొంచెం లూజ్ పారుతుంది కదూ! దీన్ని బాగా ఇలా రుబ్బుకోవాలి. రుబ్బితే ఏందంటే మంచి జిగటొస్తదండి. ఈ విధంగా మనకి బాగా రుబ్బితే ఈ వచ్చే జిగటుంటది చూశారు? అది మాత్రం మంచి రుసినొస్తది కాబట్టి ఆ టైప్‌లో జిగట రానివ్వాలి. ఇప్పుడు చూడండి ఒక్కసారి ఎలా వచ్చిందో? ఇలా రావాలండి మంచి జిగటగా ఇలా వచ్చిందాన్ని ఇప్పుడు తీసి బౌల్‌లోకి వేసుకొని, ఇప్పుడు సేమ్ అదే రోట్లోనే ఏం చేసుకుందామంటే, ఇందాక కాల్చి తోలు తీసి పెట్టిన ఈ టమోటాలను కూడా దాంట్లో వేసేసుకొని, ఇప్పుడు ఈ టమోటాలను కూడా కొంచెం గడ్డలుగా ఉన్నాయి కాబట్టి కొంచెం మీద పొడిచేటప్పుడు మెల్లిగా అలా దంచి, ఈ కొంచెం చితికిన తర్వాత ఇప్పుడు ఇలా బాగా రుబ్బేసేయాలి. ఇది రుబ్బుతుంటే ఆ వచ్చే నీరుంటుంది చూశారు గదూ! ఆ నీరండి భలే రుసొస్తది. ఈ విధంగా మనకి గుజ్జులాగా నీరు కావాలి. ఇలా వచ్చిన నీరుని తీసి ఇది గూడా ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. కానీ ఇలా చేసి మీరు టేస్ట్ చెయ్యండి. రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని అలా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ జేసి దానిపైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో
ఒక గంటి నూనె పోసుకొని కొంచెం వేడెక్కనిచ్చి గ్రైండ్ చేసిన ముందు టమోటా పేస్ట్‌ని వేసుకుందాం. అంటే రోట్లో దంచిన దాన్ని. ఆ తర్వాత దాన్ని కొంచెం ఇలా కలుపుతూ బాగా వేగనివ్వాలండి. ఈ విధంగా ఏందంటే ఇది మంచి కలరొచ్చేదాకా వేగాక దాంట్లో చిటికెడు పసుపు, కారం గూడా వేసుకుందాం. వేశాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఇప్పుడు దీన్ని కలుపుతూ మంచి గ్రేవీలాగా మారేదాకా దీన్ని మనం బాగా ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా టమోటా ఊరగాయ టైపు వచ్చే విధంగా మనం ఇలా ఫ్రై చేశాక, ఇప్పుడు దీంట్లో రోట్లో దంచిన ఈ బంగాళాదుంప పేస్ట్‌ని గూడా దాంట్లో వేసుకునేసి, దీన్ని గూడా కాస్త ఇలా తిరగేసుకుంటూ దీన్ని మనం బాగా ఉడకనివ్వాలి. ఈ బంగాళాదుంప పేస్ట్ ఏందంటే ఫస్ట్ కొంచెం గడ్డలాగా ఉంటుంది కాబట్టి ఇలా మెల్లి మెల్లిగా తిరగేసుకుంటూ అడుగు పట్టుకోకుండా ఇలా కలుపుతూనే దీన్ని మనం మంచి కలర్ వచ్చేదాకా దీన్ని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగంత కొత్తిమీరను చల్లుకునేసి ఇలా కాస్త తిరగేసుకొని ఇంతేనండి. చాలా అంటే చాలా సింపుల్. ఒక్కసారి రుచి చూసుకునేసి సాల్ట్ అవన్నీ సరిపోయాయా చూసి ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని మీరు దేంట్లోకైనా తినొచ్చండి. వేడి వేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే, ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ మాత్రం నంబర్ వన్‌గా ఉందండి. ఎవ్వరైనా సరే ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాకపోతే ఏందంటే నేను చేసి చూయిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.